కార్ సైడ్ మిర్రర్ లేదా విండ్షీల్డ్ ఎడ్జెస్ గమనించారా? అక్కడ కొన్ని నల్లటి చుక్కలు కనిపిస్తాయి. అవి అలా ఎందుకుంటాయి? ఇవి కేవలం డిజైన్ కోసమా, లేక వాటి వెనక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఈ నల్లటి చుక్కలను టెక్నికల్ గా ఫ్రిట్ అని పిలుస్తారు. ఈ ఫ్రిట్ అనేది ఒక సిరామిక్ పెయింట్. ఇది కారు అద్దం అంచుల్లో నల్లటి బ్యాండ్ లేదా చుక్కల రూపంలో అప్లై చేయబడుతుంది. దీన్ని స్క్రీన్ ప్రింటింగ్ టెక్నిక్ ద్వారా అద్దంపై ప్రింట్ చేస్తారు. ఆ తర్వాత అద్దాన్ని హీట్ చేసి ఈ పెయింట్ ను శాశ్వతంగా ఉండేలా చేస్తారు. అవి కేవలం డిజైన్ కోసం కాదు, వాటి వల్ల కొన్ని ముఖ్యమైన ఫంక్షనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, స్ట్రక్చరల్ సపోర్ట్. కారు అద్దాన్ని ఫ్రేమ్ కు అతికించడానికి ఒక రకమైన అడ్హెసివ్ అంటే గ్లూ లాంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఇది సూర్యరశ్మిలో యూవీ రేస్ వల్ల సులభంగా దెబ్బతింటుంది. అయితే ఫ్రిట్ లోని నల్లటి పెయింట్ దీనిని సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది. దీనివల్ల అద్దం బలంగా సురక్షితంగా కారుకు అతికి ఉంటుంది. అంతేకాదు ఈ ఫ్రిట్ బ్యాండ్ ఆ అడ్హెసివ్ ని కవర్ చేస్తుంది. దీనివల్ల కారు బయట నుంచి చూడటానికి క్లీన్ ఫినిష్డ్ లుక్ వస్తుంది. లేకపోతే కారు డిజైన్ అంత అందంగా ఉండదు. సెకండ్ వన్, థర్మల్ బ్యాలెన్స్. అద్దం అంచుల్లో నల్లటి చుక్కలు ఉండడం వల్ల హీట్ డిస్ట్రిబ్యూషన్ సమంగా జరుగుతుంది. కారు అద్దం సూర్యరశ్మికి గురైనప్పుడు అద్దం మధ్య భాగం త్వరగా వేడెక్కుతుంది. కానీ అడ్హెసివ్ ఉండడం వల్ల ఎడ్జెస్ చల్లగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత తేడా అద్దంలో ఒత్తిడిని సృష్టించి అది పగిలేలా చేస్తుంది. ఇక్కడ ఫ్రిట్ లోని చుక్కలు ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్ ఇస్తాయి. అంటే అంచు నుండి మధ్యలోకి వెళ్లే కొద్దీ చుక్కలు చిన్నవవుతాయి. దీనివల్ల హీట్ ఒక్కసారిగా కాకుండా క్రమంగా మారుతుంది. సో ఈ డిజైన్ అద్దాన్ని థర్మల్ స్ట్రెస్ నుండి కాపాడుతుంది. ఈ ఫ్రిట్ డిజైన్ కారు తయారీదారులకు కొంత ఫ్లెక్సిబిలిటీని కూడా ఇస్తుంది. కొన్ని కారుల్లో ఈ చుక్కలు విభిన్న ప్యాటర్న్స్ లో ఉంటాయి. ఇది బ్రాండ్ ఐడెంటిటీ లేదా డిజైన్ ఎస్థెటిక్ ను జోడిస్తుంది. అయితే ప్రధానంగా ఇవి ఫంక్షనల్ పర్పస్ కోసమే ఉంటాయి.